మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి రాతలు మాట్లాడినటువంటి మాటలు చూస్తే విలువలను దిగజార్చేలా ఉన్నాయి అని చెప్పేసి జర్నలిజం ముసుగులో ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అనేసి చాలామంది మండిపడుతున్నారు. దాంట్లో జర్నలిస్టులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఖండిస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అనుసరిస్తున్నటువంటి తీరు మీద నిన్న వైసీపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. కానీ పచ్చ మీడియాలో రాసినటువంటి రాత్రి ఏమంటే ఆంధ్రజ్యోతి మీద వైసీపీ గుండాలు దాడి, ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద వైసీపీ గుండాలు దాడి అని చెప్పేసి పచ్చ మీడియా నుంచి మొదలుపెట్టుకొని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, ఇంకా వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ సోషల్ మీడియా రాస్తుంది. దాడి అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా. ఆందోళనకి దాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆందోళన వాళ్ళ సంస్థల ముందు కూర్చొని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేయడం. దాడి అంటే ఎలా ఉంటుందో తెలుసా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేశారు కదా, దాన్ని దాడి అంటారు. తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు కదా, పెట్రోల్ బాంబులు వేసి, దాన్ని దాడి అంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుల మీద చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని దాడి అంటారు. అదేవిధంగా గతంలో సాక్షి కార్యాలయం మీద చేసినటువంటి దాడులు, అదేవిధంగా తగలబెట్టేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటారు దాడులు అనేసి. దీనికి ముందు విశాఖపట్నంలో డక్కన్ క్రోనికల్ మీద మంటల్లో కాల్చేసినారో దాన్ని తగలబెట్టేశారు. డక్కన్ క్రోనికల్ ఏ విధంగా అయితే తగలబెట్టారో దాన్ని దాడి అంటారు. వీటిని దాడి అంటారు, దాన్ని ఆందోళన అనరు. నిన్న వైసీపీ వాళ్ళు చేసిందే ఆందోళన మాత్రమే, దాడి కాదు. దాడి అంటే ఎలా ఉంటాయంటే అవి మనం చెప్పుకున్నాం కదా, దాన్ని దాడి అంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ ఒకటైనా సరే నిన్న జరిగిందా? ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద అటువంటి దాడులు ఒకటైనా సరే జరిగాయా? లేదు. మరి దాన్ని దాడి అనేసి ఎలా అంటారు? పచ్చ మీడియాలో రాతలు రాస్తున్నారు కదా దాడి అనేసి. దాడి అంటే మీనింగ్ తెలుదా? మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులా? చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఆందోళన చేయడంలో. ఎక్కడ కానీ వైసీపీ వాళ్ళు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినట్టు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడ కానీ కనిపించలేదే. మరి దాడి అనేసి ఎలా రాస్తారు పచ్చ మీడియా? అంటే వీళ్ళ రాతలు ఎలా ఉంటాయో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజల్ని ఏ విధంగా ఈ పచ్చ మీడియా మభ్య పెడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే వీళ్ళు తమ్నేల్స్ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఆంధ్రజ్యోతి మీద దాడి అని చెప్పేసి రాసేస్తే ఇంకా ప్రజలందరూ కూడా నమ్మేయాలా? ఇంకొంతమంది ఉంటారు వైసీపీ మీద ఏ విధంగా బురద చల్లాలి అనేసి, ఇంకా వాళ్ళంతా కూడా ఆ తమ్నేల్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియాలో వేసుకుని చూడండి వైసీపీ గూండాలు దాడి అని చెప్పేసి రాసుకుంటూ ముడిచిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ రాధాకృష్ణకి సపోర్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు, నారా లోకేష్ సపోర్ట్ చేశాడు. ఈ నారా లోకేష్ గతంలో వైసీపీ నాయకులు వాళ్ళ అమ్మని ఏదో అన్నారనేసి, ఏం అనకపోయినా అన్నారని చెప్పేసి ఏ విధంగా రాద్ధాంతం చేశాడు? యావత్ రాష్ట్రం మొత్తం కూడా దాన్నే ప్రచారం చేసుకున్నారు కదా. వాళ్ళ తల్లి పరువును వాళ్ళే పరువు తీసుకున్నారు. వాళ్ళ తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు. ఏమీ లేకపోయినా జరిగిపోయింది, తిట్టారు అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద ప్రచారం చేసుకొని దాని నుంచి కూడా రాజకీయాలు చేశారు. తల్లి నుంచి సొంత కుటుంబీకులను కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీది. అంటే వీళ్ళ తల్లిని ఎవరో తిట్టకపోయినా తిట్టారని చెప్పేసి రాయించుకొని ఏదో సానుభూతి పొంది రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందారు. ఇక్కడ రాధాకృష్ణ అడ్డంగా తిట్టిన మహిళల్ని అదంతా కూడా కంటికి కనిపిస్తున్నా, వీడియోల రూపంలో, పేపర్ల రూపంలో కంటికి కనిపిస్తున్నా కానీ అది తప్పు కాదంట. అది తప్పు కాదు. మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే వ్యక్తిలో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఏమి అనకపోయినా అన్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రాధాకృష్ణ మాట్లాడే మాటలు ఈ వీడియోలన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి కదా. మహిళలను ఏ విధంగా కించపరిచారో కనిపిస్తున్నాయి కదా. మరి అది కరెక్టా? మళ్ళీ అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీకి మీడియా సొంత మీడియా ఉండకూడదని చెప్పేసి మాట్లాడుతారు.
సొంత మీడియా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు ఏబిఎన్ రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తప్పు చేసినట్టు ఏబిఎన్ రాధాకృష్ణని శిక్షించడం మానేసి అతనికి సపోర్ట్ చేయడం వెనుక మీ మతలబ్ ఏమిటి? గతంలో ఇదే విధంగా టాల్కం పౌడర్ గారు నోటుకొచ్చేట్టు వాగితే తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తే ఆనాడు కూడా వీళ్ళు ముగ్గురు మహాన్యూస్ టీవీ యాంకర్ మా టాల్కం పౌడర్ గారికి సంఘీభావం వ్యక్తం చేశారు. అంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ వస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తూ ఊరుకోవాలా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే రాధాకృష్ణ చేసేది అంతా కూడా మంచిదా? మహిళలను తిట్టడం అనేది కరెక్టా? అందుకే వైసీపీ వాళ్ళంతా కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాధాకృష్ణ చేసేది జర్నలిజం కాదు, అది పక్క బ్రోకరిజం. ఆయన ఒక చీటర్ బ్రోకర్ అని చెప్పేసి అందరూ కూడా ధ్వజమెత్తుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు నాయుడు గారి అజెండాను అమలు చేసే సాధనాలుగా మారిపోయాయి. చంద్రబాబు నాయుడు నోటి నుంచి వచ్చే మాటల్ని వీళ్ళు రాతలుగా రాస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. రాధాకృష్ణ రాతలు గజ్జి పట్టిన పిచ్చి కుక్క రాతలుగా వర్ణిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇదంతా కూడా జర్నలిజం అనే ముసుగులో రాధాకృష్ణ చేస్తున్నటువంటి సైకోయిజం, రౌడీయిజం అని చెప్పేసి మండిపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకొక మాట అన్నారు, అయ్యా రాధాకృష్ణ ధైర్యం ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ పవన్ కళ్యాణ్కి అయితే సిగ్గులేదు, నిజంగానే సిగ్గులేదని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఇదే ఏబిఎన్ ఛానల్ మీద నా తల్లిని తిట్టాడు, ఈ టీవీ5 ఏబిఎన్ నా తల్లిని తిట్టారు, ఈ 3 ఛానల్ బ్యాన్ చేయండి అని చెప్పేసి ప్రజలకి ఒక స్టేట్మెంటే ఇచ్చాడు. ఇప్పుడు అదే ఏబిఎన్ ఛానల్కి, టీవీ5 ఛానల్కి ఈ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాడు. అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారిపోయే మనస్తత్వం కాబట్టి వ్యక్తులు ఈ పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంతకైనా నీచంగా దిగజారిపోతారు. ఇంట్లో తల్లిని తిట్టినా, పిల్లల్ని తిట్టినా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ మనం సపోర్ట్ చేయడం, ఇవి బాగా అధికారం కోసం చెప్పాను. అధికారం కోసం ఎంతకైనా సరే దిగజారిపోయే పరిస్థితిని వీళ్ళు తెచ్చుకున్నారంటే వీళ్ళు ఎంత ఇదిగా ఉండారో, వీళ్ళ మనస్తత్వాలు ఏమిటో మనం చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నారా లోకేష్ గారి ట్వీట్, జగన్ గారి కళలో ఆనందం చూడడం కోసం వైసీపీ రౌడీ ముక్కులో హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి, కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి, కథనం ప్రచారం చేస్తే తప్పైతే తప్పని చెప్పగలగాలి. ఇవేమి మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబడడం అలవాటుగా మార్చుకున్నారు. ఆర్కేకు మద్దతుగా లోకేష్ భారీ డైలాగులతో పోస్ట్ పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి సందర్భంలో ఇలాంటి నీతులు చెప్పి ఉంటే చాలా బాగుండేది. నారా లోకేష్ గారు తగలబెట్టేశారు కదా, ఎక్కడన్నా ఆందోళన మాత్రమే చేశారు, అక్కడ తగలబెట్టేశారు కదా. వైసీపీ నాయకుల భార్యల మీద అవాకులు చవాకులు పేరడం నారా లోకేష్ గారి దృష్టిలో ఆర్కే ధైర్యంగా కనిపిస్తుందా? రాధాకృష్ణకి? ఆర్కే కామెంట్స్ని ప్రముఖ ఎడిటర్ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి గారు అహంకారపూరితమైనటివిగా అభివర్ణించాడు. కానీ నారా లోకేష్ గారు ఆయనకి తప్పు కాదంట, అన్నీ కూడా కరెక్టే అంట, దమ్మున్న ఛానల్ అంట. ఇది ఏ రకంగా దమ్మున్న ఛానల్ అయ్యా? మీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి దమ్మున్న ఛానలా? మీ తెలుగుదేశం పార్టీ సంకనాపుతుంది కాబట్టి దమ్మున్న ఛానలా? మీరంతా కూడా పెంచి పోషిస్తూ ఉంటే రాధాకృష్ణ తప్పుడు వైసీపీ మీద తప్పుడు మాటలు మాట్లాడితే, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అది దమ్మున్న ఛానలా? ఈయనే కదా చెప్పాడు, నా తల్లిని తిట్టారు అనేసి. ఒక తల్లి బాధితురాలు ఉంటే నారా లోకేష్ గారికి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి కదా. నిత్యం తమను మోసే సదరు మీడియా యజమాని అంటే నారా లోకేష్ గారికి ఎందుకో ఇంత ప్రేమాభిమానాలు మనకైతే అర్థం కావడం ఉండొచ్చేమోలే. ఆయన రాసే రాతలో కూడా ఒకసారి చూస్తే నారా లోకేష్ గారు అర్థమవుతాయి. అంతేలే, ఎంత వేసినా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మన కంటికే కనిపించవు. ఎందుకంటే వైసీపీ మీద ఐదో మీద బురద చల్లాలి కాబట్టి ఇది కూడా ఒక అస్త్రంగా మార్చుకొని రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు ఈసారి మాత్రం.